10th పిల్లలు చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చి, ఇది ఒక విచిత్రమైన పరిస్థితిలో మనం ఇరుక్కుపోయాం. కానీ కర్ణాటకలో ప్రభుత్వము ఈ ఫ్రీ బస్సు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇచ్చారు. ఈ ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చిన తర్వాత ఒక టీవీ ఛానల్ వాళ్ళు ప్రజలు అని ఇంటర్వ్యూ చేశారు మహిళల్ని. మరి అమ్మా మీకు బస్సు ఛార్జీలు లేకుండా ప్రయాణం వచ్చింది కదా అంటే, మరి ఏమి దీనివల్ల నాకు లాభం ఏంటంటే, అయ్యా పిల్లల ఫీజు కట్టడానికి కొంత డబ్బులు మిగులుతున్నాయి. ఫ్రీ ఎలక్ట్రిసిటీ గురించి కూడా మరి ఎలక్ట్రిసిటీ మీద డబ్బులు మిగులుతున్నాయి కదా అంటే, పిల్లల చదువుకు ఫీజు కట్టడానికి పనికొస్తున్నాయి. అంటే ఈ కార్యక్రమం ఇస్తుంది, అక్కడ ఆ కార్యక్రమం. కానీ పిల్లలకు నాణ్యమైన విద్య ఇస్తామంటే ఓట్లు వేస్తారో లేదో తెలియదు రాజకీయ పార్టీలు. ప్రజల పర్సెప్షన్లో ప్రైవేట్ స్కూలు అక్కడ పంపిస్తే చదువు వస్తుంది, ఆ ఫీజులేమో ఒక భరించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో స్కూల్ తెరిచారు, మా డ్రైవర్ ఉన్నాడు, 3 కూతుళ్ళు, 1,10,000 ఫీజు. 1,10,000 అంటే ఆయన సంపాదనలో 50-55% స్కూలు ఫీజే. ఇక ఆయనకు వేరే ఇంకా జీవితమే మొత్తం దానికే, ఆయన పిల్లల చదువుకే పోతుంది. కానీ ఆ ఫీజు రెగ్యులేట్ చేయమంటూ కూడా చేయడం లేదు. ఇవాళ తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ ముందు ఉండేటువంటి సమస్య ఏమిటంటే, మనం చాలా కార్యక్రమాలు తెలంగాణ గురించి మనము చేస్తున్నాము, కానీ మన కార్యక్రమాల్లో విద్యను కూడా ఒక ప్రధాన అంశంగా తీసుకురావడం ఎలాగో విద్యా పరిరక్షణ కమిటీ తన ఉద్యమం తాను చేస్తుంది. మేము చాలా కాలంగా బయట ఉండే సంఘాలన్నీ కలదాం, మాకు 100-120 సంఘాలు ఉన్నాయి సంఘీభావ. ఏ సంఘం కూడా విద్యను ప్రయారిటీగా తీసుకొని పనిచేస్తున్నటువంటి సంఘాలు లేవు. మేమే విద్య కొరకని నిరంతరంగా పోరాటం చేస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో వచ్చినటువంటి మార్పులు ఏవైతున్నాయో చాలా ప్రమాదకరమైనటువంటి మార్పులు. మొత్తంగా విశ్వవిద్యాలయాలను పూర్తిగా ధ్వంసం చేయడం, విశ్వవిద్యాలయాల్లో కేవలము ఒకే భావజాలానికి చెందినటువంటి వాళ్ళని రిక్రూట్ చేయడం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఒకే భావజాలానికి చెందినటువంటి వాళ్ళను ఇప్పుడు 100 మంది టీచర్లు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్స్లో దాదాపు 250 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఒకే భావజాలానికి చెందిన వాళ్ళు.